వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనం అలియాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ చంద్రశేఖర్ సార్ దగ్గర ఉన్నాము. సార్ని అడిగి ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, 20 వార్డులలో ఎంతమంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు? మనకి 20 వార్డులలో మొత్తం నామినేషన్లు మనం 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తీసుకోవడం జరిగింది. అందులో 94 మంది మనకి 144 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో నుంచి 94 మంది అభ్యర్థులకు గాను విత్డ్రా 3వ తారీఖు వరకు 11 మంది విత్డ్రా చేసుకోగా బరిలో మనకి 83 మంది ప్రస్తుతం 20 వార్డులకు గాను 83 మంది పోటీ చేసే అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 20 మంది కాంగ్రెస్ పార్టీ నుండి, 20 మంది బీజేపీ పార్టీ నుండి, 20 మంది భారత రాష్ట్ర సమితి నుండి, అదేవిధంగా సిపిఎం నుంచి 2, బీఎస్పీ నుంచి 3, జనసేన నుంచి 6, 9 మంది ఇండిపెండెంట్లు, ఒక టీఆర్ఏపీ, మొత్తం 83 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏ వార్డులో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు సార్? ఏ వార్డులో తక్కువ ఉన్నారు? మనకు 3 అభ్యర్థులు పోటీ చేసే వార్డులు మన 20 వార్డుల్లో, మన అలియాబాదు 7 వార్డులలో కూడా కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ అభ్యర్థులు 7 వార్డులలో ఉన్నారు. మిగిలిన 5 సభ్యులు ఉన్న వార్డులు 7 ఉన్నాయి. 5 మంది పోటీ చేస్తున్నారు. అందులో అట్లాంటి 7 వార్డులు ఉన్నాయి. 6 పోటీ చేసే వార్డులు 2 ఉన్నాయి. 4 అభ్యర్థులు పోటీ చేసే వార్డులు మనకి 4 ఉన్నాయి. మొత్తం ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఎన్నికల్లో ఎలాంటి ప్రజలని మభ్యపెట్టకుండా ఉండేందుకు అభ్యర్థులకు నిన్ననే మనం సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ఖర్చులు అకౌంట్ ఎలా నిర్వహించాలి, వేటికి ఎంత రేటు ఉంటుంది, ఎంత ఖర్చు పెడితే ఎంత వాళ్ళ వ్యయ పరిమితి కూడా ₹1,00,000 మించకూడదు. మించినట్లయితే అనర్హులుగా ప్రకటిస్తామని కూడా తెలియడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి సపరేట్ ఒక 20 అకౌంట్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది అభ్యర్థులతోటి. వాటి ద్వారానే ఏదైనా ఖర్చు చేయాలని వాళ్ళకి నిన్న క్లుప్తంగా మన ఎన్నికల అబ్జర్వర్లు వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏ విధమైన డబ్బు మద్యం కానీ దొరికినా కూడా వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎస్టీ మరియు ఎస్ఎస్టీ నిరంతరం 24 అవర్స్ 24/7 వాళ్ళు పర్యవేక్షణలో తిరుగుతున్నారు. అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీం కూడా మీటింగ్లో జరిగినప్పుడు వాటిని కూడా క్యాప్చర్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు వేయడానికి, అదేవిధంగా అభ్యర్థుల వారు కూడా మభ్యపెట్టకుండా ప్రజల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. మీ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్లు కానీ పెడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్లు కానీ పెట్టడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కంపల్సరీ వాహనం తిప్పాలన్నా కూడా వాహనం పర్మిషన్ మున్సిపల్ కమిషనర్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు ముందు ఎలాంటి చేయాలన్నా కూడా సంబంధిత పోలీస్ శాఖ అధికారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే అట్లాంటివి నిర్వహించుకోవాలి. ఎవరైనా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కానీ వేరే ఇంకా ప్రభుత్వ గోడల మీద కానీ ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ ఇలాంటి అయినా పోస్టర్లు కానీ అట్లాంటివి అంటించినా కూడా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? ఓటింగ్ శాతం పెంచడానికి ప్రధానంగా మా బిఎల్ఓలతోటి మరియు మా బిల్ కలెక్టర్తోటి ఓటర్ స్లిప్లు ప్రతి ఒక్కరికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో కూడా వీల్ చైర్స్ కూడా వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తాగునీటి వసతి పోలింగ్ దగ్గర ఎండ తీవ్రత ఉంటాయి అక్కడ షామ్యాన్లు ఏర్పాటు చేసి వాళ్ళు కంపల్సరీగా వృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందస్తుగా వాళ్ళకి ఓటు వేయించే ఏర్పాటు చేయడానికి మేము సహాయకులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా కూడా ఓటింగ్ శాతం ఎక్కువ శాతం నమోదయ్యేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేయని అభ్యర్థులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేయని వారి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారి అభ్యర్థిత్వం రద్దు చేయడానికి కూడా సిఫార్సు చేయడానికి మనకి ఎన్నికల నియమావళి ఉన్నది. కాబట్టి అందరికి కూడా వారికి కూలంకషంగా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా మీరు ప్రచారం చేసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకనే మనం ఎన్నికల వ్యయ నియంత్రణ అధికారులు 2 రోజులకు ఒకసారి వాళ్ళతో సమావేశమై వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా నిబంధనల ప్రకారం ఏ విధంగా ర్యాలీలు తీసుకోవాలని అన్ని వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా నిబంధనలు అతిక్రమించిన ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళ యొక్క అభ్యర్థిత్వం రద్దుకు కూడా మనం చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధం. కాబట్టి మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ యొక్క సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని మీరు మీ అభివృద్ధికి ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికలు అంటే కేవలం ఓటు వేసే ఒక ప్రక్రియ కాదు,
ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పండుగ లాంటిది. దీన్ని ప్రతి ఒక్కరూ మద్యముకు, డబ్బుకు ఆశించక, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకొని తమ వీధిని, కాలనీలను అభివృద్ధి చేసుకునే ఒక మంచి నాయకుని ఎన్నుకోవాల్సిందిగా కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కొలిచలమే శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.